హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి గొడుగు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? సో రేపు వినాయక చవితి కాబట్టి షాపింగ్ చేయడం కోసం అయితే మేము బయటకు వచ్చేసామన్నమాట. ముందుగా మేము వచ్చేసాం పూజా స్టోర్కి ఎందుకు వచ్చామంటే ఒక పీట అయితే కొందాం అనుకున్నాం దేవుడి విగ్రహం ప్రతిష్ఠించడానికి. సో ఇక్కడ చాలా వెరైటీ నెంబర్ ఆఫ్ పీటలు ఉన్నాయి. అండ్ నాకు ఈ గొడుగు చాలా బాగా నచ్చింది అన్నమాట. దేవుడు వెంకాల పెడితే చాలా బాగుంటుంది. సో నేను ఇంటికి వెళ్ళినైతే ఏమేమి తీసుకుని అంతా క్లియర్గా చూపిస్తా. సో నేను ఈ 2 పీటలు తీసుకున్నాము. ఒకటి విగ్రహం పెట్టడానికి, విగ్రహం పెట్టిన పీట ఇంకో పీట మీద పెట్టడానికి. ఇది నేను తీసుకున్న గొడుగు. సో దేవుడు విగ్రహంకి వస్తుంది కాబట్టి అలా పెట్టడానికి డిసైడ్ అయ్యాం. సో నేను 2 రంగోలీ తీసుకున్నాను అనమాట. ఒకటి ఎంట్రన్స్ మీద వేయడానికి, ఇంకోటి డెకరేట్ చేయడానికి. సో నేను ఒక చిన్న దండ తీసుకున్నా, ఎందుకంటే షాప్ వెళ్ళిన తర్వాత మాకు మట్టి విగ్రహం ఫ్రీగా ఇచ్చారు. ఆ మట్టి విగ్రహం మీద వేయడానికి ఒక చిన్న దండ తీసుకున్నాను. సాంబ్రాణి కూడా తీసుకున్నమాట. సో ఇది పాలవిల్లు అంటారు. సో మామిడాకులతో మొత్తం పత్రిలతో డెకరేట్ చేస్తారు కదా, అది కూడా ఒకటి తీసేసుకున్నాం చిన్నది. అండ్ నెక్స్ట్ ఒక చార్ట్ పేపర్ అయితే తీసుకున్నా డెకరేటివ్ చేయడానికి. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. సో దీంతో మొత్తం మనం డెకరేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. ఇంకా మనం వంట పనితో సంబంధం లేదు కాబట్టి ఓన్లీ డెకరేషన్ వర్క్ మనం చేయాలి కాబట్టి మనం డెకరేషన్ పార్ట్ తీసుకున్నాం అన్నమాట. సో వీటితో మనం చార్ట్ అంతా డెకరేట్ చేయాలి. ఇవన్నీ అతికించడం కోసం ఒక డబల్ టేప్, ఒక లైట్స్ కూడా తీసుకున్నాము. ఇది నైట్ టైం అట్లా పాలవెల్లి మీద వేస్తే చాలా బాగుంటుంది. దీనికోసమని చెప్పేసి తీసుకుని ఎలాగుందో మీకు చూపిస్తాను. సో మనం మోడ్ కూడా సెటప్ చేసుకోవచ్చు. ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే మోడ్ మారుతుంది అన్నమాట. అట్లా కాన్స్టెంట్ లైట్స్ వస్తాయి, కలర్స్ చేంజ్ అవుతాయి, ఇలా డాన్సింగ్ లైట్స్ కింద ఉంటాయి. ఇట్లా వర్క్ అవుతుంది అన్నమాట ఈ లైటింగ్స్. సో ఇవి నేను తీసుకున్న ఐటమ్ గైస్. ఇప్పుడు డెకరేషన్ పని స్టార్ట్ చేసేద్దాం. నేను చెప్పాను కదా ధర్మకాలని, ఆ ధర్మకాలని మొత్తం నీట్గా ఎల్లో చార్ట్తో డెకరేట్ చేసుకుంటున్నాం. నేను ముగ్గు కొన్నాను కదా, ఆ ముగ్గు నేను మధ్యలో ప్లేస్ చేస్తున్నా. సో దట్ బ్యాక్ సైడ్ ఆఫ్ గణపతి ఈ షీట్ అయితే వస్తుంది. నేను చాలా కష్టపడి చేస్తున్నా గాయస్, ఒక లైక్ వేసుకోండి. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా ఆర్ట్ వర్క్ ఉంది. చుట్టూరు ఈ రెడ్ కలర్ స్కెచ్తో డిజైన్ వేద్దాం అనుకున్నమాట. ఇంకా అయిపోయింది గాయస్, మన డెకరేషన్ మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇవన్నీ ఇంకా మనకి టాస్క్ అన్నమాట. ఇవి ప్లాస్టిక్ బంతిపూల టైప్లో దండలు. ఇవన్నీ తీసుకొని మన ఇల్లంతా డెకరేట్ చేయాలి. సో ఇదే మన డిపార్ట్మెంట్ అంట, డెకరేషన్ డిపార్ట్మెంట్ మనది, కుకింగ్ డిపార్ట్మెంట్ మా మమ్మీది. ఇంకా మా చెల్లి మా తమ్ముడు అటే తిరుగుతూ ఉంటారన్నమాట. సో లెట్ us స్టార్ట్ డెకరేషన్ అయితే అయిపోయింది గాయస్. మెయిన్ డోర్కి డెకరేషన్ అయితే ఇలా చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా నేనే చేశాను అన్నమాట. మా చెల్లి మా తమ్ముడు అసలు హెల్ప్ చేయలేదు నాకు దీంట్లో. సో ఇది ఎంత పొడుగుందో చూసారా, నా హైట్కి అందట్లేదు. అయినా 2 స్టూల్ పెట్టుకొని కష్టపడి ఎక్కి దీని మీదకు గుచ్చేసాను. సో ఇది ఫైనల్ వ్యూ.